సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ చేశారు. ముస్లింలపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుని ఆయనపై చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్, మైనార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ చేశారు. ముస్లింలపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుని ఆయనపై చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్, మైనార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులో, సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు చేసిన కంప్లైంట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, బీఆర్కే భవన్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిశారు. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్, బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్, రామచంద్ర నాయక్, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నేతలు వీళ్ళందరూ కూడా సుదర్శన్ రెడ్డిని కలిసి కంప్లైంట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పైన ముస్లింలపై జరుగుతున్నటువంటి దాడులు, ముస్లింల పైన సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ మధ్య కాలంలో చూశాం. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లింలే లేరని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వ్యాఖ్యానించారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆధారాలతో సహా కంప్లైంట్ చేశారు. సో అదే విధంగా షేక్పేట్ లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేస్తుండగా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గుండాలు ముస్లింల పైన దాడులు చేశారని చెప్పేసి ఆధారాలతో సహా స్టేట్ ఎలక్షన్ సిఇఓ కి కంప్లైంట్ చేశారు. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాల్సిన, తక్షణమే రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ముస్లింల పైన దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎక్కువ మైనార్టీలు ఉన్నారు కాబట్టి దాదాపుగా 1,18,000కు పైగా మైనార్టీలు ఉన్నారు కాబట్టి వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి ఓన్లీ ఓట్ల కోసమే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి కూడా వారు అందులో కంప్లైంట్ లో భాగంగా చెప్పడం జరిగింది. సో ఆ కంప్లైంట్ చేసిన తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చారు. తెలంగాణ భవన్ లో మరి కాసేపట్లో మీడియా సమావేశం కూడా ఉంటుంది. మీడియా సమావేశంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆ కంప్లైంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, కంప్లైంట్ లో ఏ అంశాలు పేర్కొన్నారు అనే విషయాలు కూడా మీడియా సమావేశంలో వెల్లడిస్తారు. సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా గెలిచి తీరుతుందని ఒక దురుద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొందరు నాయకులు ఇట్లా ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు భయభ్రాంతులకు గురి చేయడం, భయపెట్టడం, సో కొందరు నేరుగా ముస్లింల పైన దాడులు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. స్థానం గెలిచి తీరుతామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోతామని ముందే తెలిసి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతుందని చెప్పేసి కూడా వారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. షేక్పేట్ లో నిన్న నిర్మించినటువంటి ప్రచారంలో భాగంగా కొందరు ముస్లింల పైన చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి సంబంధించినటువంటి ఆధారాలతో సహా స్టేట్ ఎలక్షన్ సిఓ సుదర్శన్ రెడ్డికి కొద్దిసేపటి క్రితమే ఫిర్యాదు చేశారు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మిగిలిన బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కొందరు నాయకులు. రైట్ సైదులు, థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పరిధిలోని బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్ కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయంత్రం బోరబండలో బండి సంజయ్ మీటింగ్ ఖరారైంది. అనుమతి ఇచ్చి రద్దు చేయడమేంటని బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మారావు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలొగ్గారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. సాయంత్రం బోరబండలోనే మీటింగ్ జరిపి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ శ్రేణులంతా భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బీజేపీ నేతలు కోరారు. బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేశారు.
బండి సంజయ్ మీటింగ్ కి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ రోడ్ షో నిర్వహించాల్సి ఉంది. అయితే దానికి పోలీసులు అనుమతి మొదట ఇచ్చి ఆ తర్వాత నిరాకరించారనేది కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు బండి సంజయ్. ఇవాళ బోరబండాలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్నర్ మీటింగ్ తో పాటుగానే రోడ్ షో నిర్వహించాల్సి ఉంది. దానికి ముందస్తుగా అనుమతి ఇచ్చి పోలీసులు దాన్ని ఉన్నతంగా రద్దు చేశారు అనేది కూడా ప్రధానంగా బండి సంజయ్ చేస్తున్నటువంటి కామెంట్ గా ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం బోరబండాలో జరగాల్సి ఉంది. రోడ్ షోతో పాటుగానే కార్నర్ మీటింగ్ లో కూడా ఆయన పాల్గొనాల్సి ఉంది. అనుమతి ఇచ్చినట్టుగానే ఇచ్చి మళ్ళీ రద్దు చేయడం అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము రోడ్ షోను నిర్వహించి తీరుతాం. సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో బోరబండాలు మీటింగ్ జరిపి తీరుతాం. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఒత్తిడి వల్లనే ఇటువంటి పోలీసులు ఇటువంటి చర్యలు చేపడతా ఉన్నారు. అనుమతులు ఇచ్చి వాటిని తిరిగి రద్దు చేస్తా ఉన్నారు అనేటటువంటి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికే బండి సంజయ్ అటు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లంకాల దీపక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్నర్ మీటింగ్ లో కూడా పాల్గొన్నారు. వరుసగా రోజు కిషన్ రెడ్డి కూడా కార్నర్ మీటింగ్స్ బైక్ ర్యాలీలతో పాటుగానే ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇవాళ నుంచి ఈ యొక్క ప్రచారం ముగిసే నాటి వరకు కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్నర్ మీటింగ్స్ రోడ్ షోస్ తో పాటుగానే ప్రతిరోజు దాదాపు 100 నుంచి 400 గడప గడపకు ప్రచారం చేయాలనేటటువంటి కార్యాచరణను కూడా బీజేపీ సిద్ధం చేసింది. ఇరువురు కేంద్ర మంత్రులు వినూత వ్యూహంతో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేయాలనేటటువంటి భావనలో బీజేపీ ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ సాయంత్రం బోరబండాలు ఈ యొక్క కార్నర్ మీటింగ్ తో పాటుగానే అటు రోడ్ షో కూడా నిర్వహించాలని ప్లాన్ చేసింది బీజేపీ. దీనికి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు రావాలి అనేటటువంటి పిలుపును కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉన్న ఫలంగా పోలీసులు మొదట ఈ యొక్క అనుమతి ఇచ్చి ఆ తర్వాత రద్దు చేయడానికి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. ఇట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్ల మేము ప్రచారంలో వెనక్కి తగ్గం, ఈ యొక్క కార్నర్ మీటింగ్ ని నిర్వహించి తీరుతాం, ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసి తీరుతాం, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలి అనేది కూడా చెప్తున్నటువంటి పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల కమిషన్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలనేటటువంటి సూచనలు బండి సంజయ్ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క బండి సంజయ్ నిర్వహించబోయేటటువంటి మీటింగ్ కు ఆటంకాలు లేకుండా పోలీసులు కూడా సహకరించాలి, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వారిపైనే ఉంది అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ మొదట సమావేశానికి ఈ యొక్క కార్నర్ మీటింగ్స్ కూడా అనుమతి ఇచ్చారు కాబట్టి మేము ముందస్తుగా ప్లాన్ చేస్తున్నాం, అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాం. ఉన్న ఫలంగా రద్దు చేస్తే మేము ఊరుకునేది లేదు, ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క సమావేశం నిర్వహించి తీరుతాం, వేలాదిగా ఈ యొక్క బీజేపీ కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటారు అనేది కూడా బండి సంజయ్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. వేలాదిగా తరలి రావాలనేటటువంటి పిలుపును కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీపిక, రాజు, బండి సంజయ్ మీటింగ్ కి సంబంధించి ప్రభుత్వ స్పందన ఎలా ఉంది? మొదట ఈ యొక్క కార్నర్ మీటింగ్ సంబంధించి అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు. ముందస్తుగానే ఎక్కడ ఈ యొక్క కార్నర్ మీటింగ్ ప్రారంభమవుతోంది, ఆ తర్వాత రోడ్ షోగా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, ఏ ఇంజన్ల నుంచి ఈ యొక్క రోడ్ షో జరగబోతా ఉంది, అందులో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, పోలీసు భద్రత ఎంత అవసరం ఉంటుంది, అన్ని రకాల వివరాలను కూడా బీజేపీ ముందస్తుగానే అందజేసింది. అయినప్పటికీ మొదట ఈ యొక్క కార్నర్ మీటింగ్ కి రోడ్ షోకు బండి సంజయ్ హాజరయ్యేటటువంటి రోడ్ షోకు అటు భారీగా కార్యకర్తలు చేరుకునేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ముందస్తుగా అనుమతి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఉన్న ఫలంగా ఇవాళ ఉదయమే ఈ యొక్క అనుమతి రద్దు జరిగింది అనేటటువంటి సమాచారం రావడంతో కూడా బండి సంజయ్ పోలీసుల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కార్యకర్తలకు బీజేపీ శ్రేణులకు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలనేటటువంటి విజ్ఞప్తి చేశారు, సూచనలు చేసి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితిలో ముందస్తుగా అనుమతి తీసుకున్న విధంగానే అంతే మంది కార్యకర్తలతో రోడ్ షో నిర్వహిస్తాము, కార్నర్ మీటింగ్ కూడా నిర్వహించి ప్రచారాన్ని చేపడతామనేది కూడా బండి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు సంబంధించినటువంటి అనుచర వర్గం కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్టు సమాచారం అంతా ఉంది. రాజు, బండి సంజయ్ మీటింగ్ వివాదం నడుస్తున్న తరుణంలో ఎవరైనా నేతలు అరెస్ట్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? ఇప్పటి వరకు ఎటువంటి అరెస్టులు చేయలేదు. కాకపోతే
ముందస్తుగా ఈ యొక్క అనుమతి ఇచ్చి రద్దు చేయడం పట్లనే బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. బండి సంజయ్ ఒక మాస్ లీడర్ గా ఉన్నారు. అంతేకాకుండా తనదైనటువంటి వాక్చాతుర్యంతో ప్రజలను అంతేకాకుండా ఓటర్లను కూడా తన వైపు తిప్పుకుంటారు అనేటటువంటి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తా ఉంది అనేది కూడా బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ వేలాదిగా మేము తరలి వస్తాం. అంతేకాకుండా బండి సంజయ్ రోడ్ షోకు అదేవిధంగా కార్నర్ మీటింగ్ కు ఎటువంటి ఆటంకాలు కలిగించినా కానీ మేము చూస్తూ ఊరుకోబోము. ప్రచారం సరైన కూడా ఇప్పటికప్పుడు ఎన్నికల సంఘం అబ్జర్వ్ చేస్తుంది. నిష్పక్షపాతంగా కూడా ఎన్నికల సంఘం వ్యవహరించాలి అనేది కూడా అటు బీజేపీ నేతలు చెప్తున్నటువంటి వాదనగా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మాల్యాల మండలం పోతారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సి వస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట కోసి ఎండబెట్టిన రైతులు కేంద్రాల వద్ద రోజు కాపలా కాస్తూ నిరీక్షిస్తున్నారు. కానీ వడ్ల తూకం మాత్రం మొదలయ్యే పరిస్థితి లేదని వాపోతున్నారు. తేమ శాతం మాయిశ్చర్ వచ్చి 15 రోజులు గడిచినా అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్ల నుండి ఆర్వో రాలేదంటూ సాకులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి వడ్లు తడవకుండా కాపలా కాస్తున్నామని, ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయకుంటే రోడ్ల మీదకు వచ్చి ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. రెండు సార్లు వడ్లు నాయనాయి. వాటిని ఆరగట్టని బాగా తిప్పలవుతుంది. మాకు మిల్లు అలవాట్లేదు. ఇంకా మరి ఎప్పుడు మీ మిల్లు అలర్ట్ వస్తుంది. మాకు ఇంకా మిల్లు జల్దీ అలర్ట్ చేస్తే మాకు బాగా మంచిది. రైతులు బాగా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ పోతారం సొసైటీ అయితే బాగా మొత్తం మొలకలొచ్చి ఉన్నాయి వడ్లు. ఖచ్చితంగా మిల్లు అలర్ట్ రావాలి. మాకు జల్దీ ఇవి జోకుడని స్టార్ట్ చేయాలి గవర్నమెంట్. పోతారం గ్రామం మల్యాల మండలం. పొలాలు కోసి మినిమం నెల రోజులు అవుతుంది. ఈ కోసి ఆల్రెడీ వడ్లు ఎండి మేము మ్యాచర్కి వచ్చి వారం 10 రోజులు అవుతుంది. జోకడం లేదు. వాళ్ళని కారణం అడిగితే మిల్లీల ఎలిమెంట్ రాలేదంటారు. ఏం చేసుడు కైకిళ్ళు పెట్టుకొని ఇటు ఆడ పంట నష్టపోయినాం. ఇక్కడ ఇబ్బంది కూడా అవుతుంది. ఈ వర్షాలతో ఇబ్బంది అవుతుంది. జోకులు లేదు, ఏం లేదు. ఏం చేసుడు? ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు వహిస్తారు? ఏం చేయాలి? పోయిన సంవత్సరం తొందరగా వెళ్ళినా ఈ సంవత్సరం ఎందుకు మిల్లెల ఎలిమెంట్ చేస్తలేరు? ఏంది? ఎవరిని అడుగురు? అధికారులు ఇక్కడ చైర్మన్ లేరు, ఎవరు లేరు. ఇప్పుడు చైర్మన్ల పదవి కాలం తీసేసారు. ఎవరిని సార్లు అడుగుదాం అంటే సార్ అత్తలేడు. ఏ సారు? రోజు సాయంత్రం వచ్చి అడ్లు కుప్పవసుడు, కవర్ కప్పుకున్నాడు, తీయడం. ప్లస్ ఈ రోజు 2-3 కైకిళ్ళు అవుతారు. 5 డబుల్ ఓవర్లు వండితే పొలం అడ్డు జోకే వరకు మినిమం 10-12 వేల ఖర్చు ఎక్కువ ఎక్స్ట్రా పడుతుంది మాకు. దీనికి ఏంది? మార్నింగ్ పొద్దున సాయంత్రం కొద్దిగా మొగులుగా నచ్చి చూసుకోడు. ఇదేంది? ఈ వాతావరణం పరిస్థితి అనుకూలించక పోయాంగా ఇబ్బంది. శ్రీచరణి ఇప్పుడు దేశం మొత్తం ఈ పేరు మార్మోగుతోంది. తొలిసారి భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ ను ముద్దాడిన వేళ జట్టులో కీలకంగా వ్యవహరించిన శ్రీచరణి పాత్రపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కడప జిల్లా వీరపు నాయునిపల్లె మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రేణుక దంపతుల 2వ సంతానం శ్రీచరణి. క్రికెట్ అంటే ఆసక్తి ఉన్న శిక్షణ తీసుకునేందుకు ఏ సదుపాయాలు లేవు. తల్లిదండ్రులు వద్దని చెప్పినా మొండి పట్టుపట్టి వారిని ఒప్పించి మేనమామ సహకారంతో క్రికెట్లో రాణించింది శ్రీచరణి. ప్రతి మ్యాచ్లో తన ప్రతిభను కనబరించింది. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్గా రాణించి చక్కటి లాంగ్ అండ్ లెంత్లో బంతిని విసురుతూ ప్రత్యర్థుల పరుగులను నియంత్రించడంలో రాటుదేలిన శ్రీచరణి భారత్కు మర్చిపోలేని విజయాన్ని అందించింది. శ్రీచరణి సాధించిన విజయం పట్ల ఆమె తల్లిదండ్రులే కాదు, ఏపీ రాష్ట్రమే కాకుండా యావత్ దేశం గర్విస్తోంది. మేము ఇక్కడ ఉండబట్టి 7 సంవత్సరాల నుంచి ఇక్కడ అపార్ట్మెంట్లో కలిసి ఉంటా ఉన్నాము. ఆ పాప ఇక్కడికి వచ్చేటప్పటికి 7th క్లాస్లో ఇక్కడికి వచ్చినట్లుంది. అప్పటి నుంచి కూడా అమ్మాయి క్రికెట్కి వస్తూ ఉన్నింది. బాగా ఆసక్తితో పోయేది. క్రికెట్కి పోవటం అంటే ఉదయం 5 గంటలకే వెళ్ళిపోతుంది క్రికెట్ గ్రౌండ్కి. 8 కల్లా ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా. మరి కరోనా సమయంలో అయితే పిల్లలతో కలిసి బాగా అక్కడ మా అపార్ట్మెంట్లోనే కింద అందరితో కలిసి బాగా ఆడటం చేయటం. క్రికెటే చిన్న పిల్లలతో బాగా కలిసిమెలిసి ఆడేది. అందరితో బాగా కలిసి ఉంటుంది. అమ్మాయి వరల్డ్ కప్లో ఆడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు నిన్న నైట్ కూడా మీ పక్కింటి అమ్మాయి కదా వరల్డ్ కప్లో ఆడుతూ ఉందని మా బంధువులందరూ ఫోన్ చేసి అడుగుతారు, మా పక్కింటి అమ్మాయే శ్రీచరణి అని అందరికీ మేము చెప్పుకొని చాలా సంతోషిస్తాం.
అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఆడేది. మెయిన్ వచ్చేసి ఖోఖో అండ్ బ్యాడ్మింటన్ అండ్ రన్నింగ్ వచ్చేసి 600, 3 km మెయిన్ చేసేది. ఆల్మోస్ట్ 3 km అయితే నేషనల్ వరకు కూడా వెళ్ళింది. సో జర్నీ పర్ఫార్మెన్స్ చూసి 9th క్లాస్ అనుకుంటే 9th or 10th హైదరాబాద్ పంపించారనమాట వాళ్ళ పీటీ సార్, నరేష్ సార్ గారు. అక్కడ 2 years ఉండింది సాయి అకాడమీలో. ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇంకా అంటే వాళ్ళ అమ్మ నాన్నతో నాకు క్రికెట్ అంటే ఇష్టం, నేను క్రికెట్కి వెళ్తాను అని ఒప్పించేది. అప్పుడు కూడా ముందు 8th, 9th అలా వెళ్తూ వచ్చేదనమాట. అలా ఒప్పుకున్న తర్వాత ఇంకా డిస్టిక్ సెలెక్షన్స్ జరుగుతా అంటే వెళ్ళింది, అక్కడ ఆడింది, పర్ఫార్మెన్స్ చేసింది. అలాగా 1 by 1 స్టేట్కు ఇండియా A-B టీమ్కి ఆడుతూ వచ్చింది. అలా ఓవరాల్ పర్ఫార్మెన్స్ చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసి WPL లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు 55 lakhs కొడుతున్నారు. సో అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు కూడా 2 matches ఛాన్స్ ఇవ్వడం జరిగింది అగైనెస్ట్ బెంగళూరు అండ్ ముంబై. అక్కడ 2 matches ఒక్కొక్క మ్యాచ్లో 2 wickets తీసి ఓవరాల్గా 4 wickets తీసింది. సో ఆ పర్ఫార్మెన్స్ చూసి తిరుపతి జిల్లా సత్యవేడులోని రాయల చెరువుకు గండిపడింది. చెరువు కట్ట తెగిపోవడంతో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో కలతూరు, హరిజనవాడ, పాతపాలెం సహా ఇతర గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. 100 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. చెరువు కట్టకు గండిపడడంతో వరద నీరు కట్ట నుంచి మట్టి జారుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు స్థానికులు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కలకలం రేగింది. గోమాంసం ఎముకలతో నెయ్యి తయారు చేస్తున్నారు దుండగులు. విషయం తెలుసుకున్న విశ్వ హైందవ పరిషత్ సభ్యులు ఆందోళనకు దిగారు. అధికార యంత్రాంగం నిద్రపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎక్కడ ఉంది, ప్యాకెట్లు చేసే మిషన్ ఎక్కడ ఉంది, బాటిల్ ఎక్కడ ఉంది, ఆ నెయ్యి కూడా అక్కడ ఉంది. మరి ఏ అధికారి మాకు సంబంధం లేని చెప్పి దురుపుకుంటున్నారో, మీకు సంబంధం లేకపోతే అధికారులుగా రాజ్యం చేసేయండి. ఎవరు ఉన్నత మంచి వ్యక్తులు వస్తారు. ఎందుకంటే సార్ ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారా? ఏదైతే ఆవులను చంపి ఆ పశు మాంసాలతో చేస్తున్నారో ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం. మేమేమో ప్రాణాలకు తెగించి గోవుని చంపకూడదు, గోహత్యలని చేయకూడదు. పిఠాపురం మహాపుణ్యక్షేత్రం, మహాశివుడు, కుంతిమాధవుడు, అలాగే శ్రీపాదపురంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రంలో నిత్యం కూడా గోవధులు, గోమాంస విక్రయాలు, అలాగే కల్తీ నెయ్య. దీని మీద ఏ విధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి తెలియజేస్తున్నాం. నెలంతా కూడా శివుడికి మహాప్రీతికరమైంది. అలాగే గోమాత అంటే హిందువులకి అలాగే భగవంతుడు కూడా ఎంతో ప్రీతికరమైంది. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక హైందవ నాయకుడిగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఉత్తి రోజుల కన్నా కార్తీక మాసంలో ఎక్కువ ఆవులను చంపుతారు. కారణం ఏంటంటే వీటితో గిరాకీ ఎక్కువ అంట. ఎందుకంటే ప్రతి దిక్కున కూడా ఈ ప్యాకెట్లు సరఫరా చేయడం, ప్రతి దేవాలయాల దగ్గర, ప్రతి కొట్ల దగ్గర ఈ యొక్క కల్తీ ప్యాకెట్లు దొరుకుతున్నాయి. వీటితో అసెంబ్లీ తొలిదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 18 జిల్లాలోని 121 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు 27.65% ఓటింగ్ నమోదైంది. పట్నాలో అత్యల్పంగా 23.71% పోలింగ్ నమోదైంది. ఓటింగ్ సరళిని సిఈసి నిశితంగా పరిశీలిస్తోంది. అత్తింటి వేధింపులు భరించలేక నవవధువు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గజ్వేల్లో చోటు చేసుకుంది. కండేల రోహిత్ అనే యువకుడితో వసంతకు 3 నెలల క్రితం వివాహం జరిగిందని, అదనపు కట్నం కోసం ఒత్తిడి చేశారని మృతురాలి తల్లి ఫిర్యాదు చేశారు. 1వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వసంత చికిత్స పొందుతూ మృతి చెందడంపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్ ఏసీపీ నరసింహుల్ తెలిపారు. నవవధువు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు.
చదువుకుంటుంటే సౌదులకు వెళ్ళి తెచ్చి వాళ్ళు సౌదుకి ఇస్తా అంటే అన్నిటికీ ఒప్పుకుంటే పెళ్లి చేసిన తర్వాత 2-3 రోజులు అయిన తర్వాత ఇడుపు కాగితం చేసుకోమని చెప్పి 2-3 రోజులు మరడి పెళ్లి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు వద్దు, ఈ భార్య వద్దు, ఈ పిల్ల వద్దు, నాకు ఇష్టం లేదు చేసిండ్రని ఇడుపు కాగితం చేసుకోమన్నారు. అంటే అప్పుడు అతని తండ్రి ఏమన్నాడంటే, అట్లా ఉత్తగా అంటుండులే, అది పట్టించుకోబాక అని వాళ్ళ తండ్రి అన్నాడు. వాళ్ళ తండ్రి అన్న తర్వాత ఏమైందంటే నేను కూడా సపోర్ట్ చేయలేకపోయాను. సపోర్ట్ చేయలేకపోతే ఆయన ఏం చేసిండు, తర్వాత లోపలే నాకు వద్దు, ఇష్టం లేదు, వాళ్ళమ్మ బాగా టార్చర్ పెట్టుడు, వాళ్ళమ్మ కొట్టుడు చేసుడు, ఇట్లా గిన్నెతోని కొట్టుడు, ఇట్లా లోటతోని కొట్టుడు, టార్చర్ పెట్టేసింది, బాగా టార్చర్ పెట్టేసింది. అతనేమో బాగా తాగొచ్చి కడుపులో గుద్దుడు, కొట్టుడు, తన్నుడు, బాగా హింసించి పారేసింది. వసంత అనే అమ్మాయి MBA చేసింది. ఆమె గత 3 నెలల క్రితము ఆమె మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకోగానే మ్యారేజ్ అయిన వెంటనే గంగయ్య అనే వ్యక్తి చేసుకొని ఆ పిల్లని వేధించడం మొదలు పెట్టారు. కట్నము ఇప్పటి వరకంతా ఆమెకు 15 లక్షల కట్నం ఇచ్చినాము, ఒక 16 తులాల బంగారం ఇచ్చినాము. ఆయన కూడా అది సరిపోకుండా ఇంకా ఎగస్ట్రా అడిగేసి ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టేసి చాలా మానసికంగా దెబ్బతీసేసి అత్త గలీజ్ మాటలు తిట్టేసి ఆమెకు అన్నం పెట్టకపోవడము, ఆమెను వేధించడము, భర్త కొట్టడము, అత్త తిట్టడము, వీటన్నిటికీ భరించలేక ఆమె 4 రోజుల క్రితము పైజాన్ తీసుకొని గడ్డిమంది తాగి యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేసినాము. అక్కడి నుంచి నిమ్స్కి తీసుకెళ్ళినాము. నిమ్స్ లో ఆమె మరణించడం జరిగింది. ఇద్దరు హరాస్మెంట్ చేయడం జరుగుతుంది అని అలిగేషన్స్ ఉన్నాయి. అటు విషయంలో భార్యాభర్తల మధ్య వారి మధ్య మనస్పర్ధలు వచ్చేసి 1వ తారీఖు నాడు ఈ వసంత తన ఇంటిలోనే పాయిజన్ తీసుకోవడం జరిగింది. తదనంతరం ఆమెను హైదరాబాద్ యశోద మరియు నిమ్స్ హాస్పిటల్కు ట్రీట్మెంట్ గురించి పంపించడం జరిగింది. ఇందులో చికిత్స పొందుతూ చనిపోయింది. ఇటు విషయమై వాళ్ళ తల్లి సుగుణ వచ్చి గజ్వేల్ పోలీసులో కంప్లైంట్ చేయడం వలన డౌరీ డెత్ కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇన్క్వెస్ట్, పోస్ట్ మార్టం అనేది చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఇన్క్వెస్ట్ చేసినాం. ఆ నిరూపణ అయితే హస్బెండ్ మరియు అత్తమాపల మేర చర్య తీసుకుని డిమాండ్ చేయడం జరుగుతుంది. చదువుకుంటుంటే సౌదులకు వెళ్ళి తెచ్చి వాళ్ళు సౌదుకి ఇస్తా అంటే అన్నిటికీ ఒప్పుకుంటే పెళ్లి చేసిన తర్వాత 2-3 రోజులు అయిన తర్వాత ఇడుపు కాగితం. రైట్, ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, గజ్వేల్లో నవవధువు ఆత్మహత్యకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేశారా? వారి అత్తమామలు, భర్త ఎక్కడున్నారు? అయితే అత్యంత వేధింపులు భరించలేక నవవధువు పురుగు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన గజ్వేల్లో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ చెందిన నవనీత్ కు వసంత 21 గత 3 నెలల క్రితం పెళ్లైంది. పెళ్లైన కొత్తలో అన్యోన్యంగా ఉన్న జంట రోజులు గడిచే కొద్దీ ఆ భర్త వేధింపులు తాళలేక ఈ రోజు 1వ తేదీన పురుగుల మందు సేవించి వసంత ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ రోజు ఉదయం హాస్పిటల్ చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. అయితే ఆ భర్త అత్యంటి వారి వేధింపుల కారణంగానే వసంత చనిపోయిందని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా భర్త రోహిత్ మరియు వారి ఇంటి కుటుంబ సభ్యులపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. మొత్తానికి నవవధువు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర దుఃఖం మునిగిపోయిన ఘటన అయితే చోటు చేసుకుంది. మొత్తానికి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులు సాటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజు, ఈ వేధింపులు ఎన్ని రోజులుగా కొనసాగుతున్నాయి? వారి తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు? 3 నెలలు కూడా కాలేదు. పసుపు బట్టలు కూడా పూర్తిగా అది కాలేదు. ఇటువంటి సమయంలో తన బిడ్డ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అంతా కూడా భర్త అదనపు కట్నం కోసం వేధింపులే. తనకు ఇంకా ఎటువంటి వ్యాపకాలు ఉన్నాయా, అటు బెట్టింగ్ లో ఉన్నాయా, లేకపోతే మందు తాగుతాడా, డ్రగ్స్ తాగుతాడా, లేదా ఇంకేదైనా అమ్మాయి మీద ఇంకేదైనా అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని చెప్పి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, నా బిడ్డకు న్యాయం చేయాలి. 3 నెలల్లోనే ఇంతటి ఘోరం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ కుటుంబీకులు మంచివారు కాదు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు కఠినంగా శిక్షించాలి. ఇటువంటి వారిని సమాజంలో కూడా ఇటువంటి వారు ఎంతమంది వాళ్ళందరికీ కూడా కనువిప్పు కావాలి. నా బిడ్డ మరణంతో కనీసం మిగతా ఆడపిల్ల కన్నా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అదే విషయమై పోలీసులు కూడా రోహిత్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.